హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వేముల ఎక్సెల్ ట్యూటోరియల్స్. ఈరోజు మనం శాలరీ ఇంక్రిమెంట్ పర్సంటేజ్ని ఎక్సెల్లో ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో నేర్చుకుందాం. సో మన దగ్గర ఈ డేటా ఉంది. ఈ డేటా బేస్ చేసుకొని మనం ఈ ఇంక్రిమెంట్ పీరియడ్లో ఎంత శాలరీ అయితే ఇంక్రీజ్ అయిందో అది చూద్దాం. సో మన దగ్గర ఎగ్జిస్టింగ్ సిటీసీ ఉంది, న్యూ సిటీసీ ఉంది. సో ఈ ఫార్ములాని బేస్ చేసుకొని మనం ఎంత శాలరీ అయితే ఇంక్రీజ్ అయిందో అది చూద్దాం. ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ సిటీసీ, దట్ ఈస్ 25,37,000 మైనస్ ఎగ్జిస్టింగ్ సిటీసీ, దట్ ఈస్ 15 lakhs. ఈ డేటాని మనం బ్రాకెట్స్లో పెడదాం. డివైడెడ్ బై ఎగ్జిస్టింగ్ సిటీసీ ప్లస్ ఎంటర్. సో 69.13% వచ్చింది. సో మనకి కంపేర్ చేస్తే లాస్ట్ ఎగ్జిస్టింగ్ సిటీసీకి నుంచి న్యూ సిటీసీకి కంపేర్ చేస్తే సో మన శాలరీ 69.13% అనేది ఇంక్రీజ్ అయింది. సో అలాగే మనకి హైక్, శాలరీ హైక్ పర్సంటేజ్, మనం ఏదైనా కొత్త జాబ్లో జాయిన్ అయితే కనుక సో వాళ్ళు పర్సంటేజెస్లో మెన్షన్ చేస్తారు. 30% ఇంక్రీజ్ చేయమనో, 30% ఇంక్రీజ్ చేయమనో, 10% ఇంక్రీజ్ చేయమనో, 50% ఇంక్రీజ్ చేయమనో చెప్తాము. సో అలా చెప్పినప్పుడు ఎంత మనకి శాలరీ టేక్ హోమ్ వస్తుందో క్యాలిక్యులేట్ చేయడానికి ఈ క్యాలిక్యులేషన్ ఉపయోగపడుతుంది. సో మనకి ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఈజ్ ఈక్వల్ టు ఎగ్జిస్టింగ్ సిటీసీ ఉంది ప్లస్ ఎగ్జిస్టింగ్ సిటీసీ ఇంటూ హైక్ పర్సంటేజ్, ఎగ్జిస్టింగ్ సిటీసీ ప్లస్ బ్రాకెట్ ఎగ్జిస్టింగ్ సిటీసీ ఇంటూ how much hike we want, close the bracket and press enter. సో నాకు ప్రజెంట్ నాకున్న శాలరీ 15 lakhs, నాకు కనుక 30% హైక్ ఇస్తే నా శాలరీ 19,50,000 అవుతుంది. అదే 10% అయితే కనుక నా శాలరీ 16,50,000 అవుతుంది, 50,000 అవుతుంది. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక మీరు ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.